హలో ఎవ్రీవన్, ఈరోజు అయితే టేస్టీగా హెల్తీగా మస్క్ మెలన్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ అయితే ఇలాగా పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి, పీల్ ఆఫ్ తీసేసి. అండ్ మెయిన్ నేను ఇక్కడ టర్న్డ్ మిల్క్ తీసుకుంటున్నాను, కాచి చల్లార్చిన మిల్క్ అనమాట. అందుకే పైన మీకు ఇలాగా క్రీమ్ ఎలా ఫామ్ అయిందో చూసారు కదా. సో ఇవి హెల్దీ మిల్క్, ఆర్ మీరు స్కిమ్డ్ మిల్క్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే టర్న్డ్ మిల్క్ కాచి చల్లార్చినవి తీసుకొని ప్రిపేర్ చేస్తున్నాను. సో పీసెస్ అన్నీ అయితే నేను మిక్సీలో వేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఇక్కడ నేను తీసుకుంది హాఫ్ మస్క్ మెలన్ అయితే తీసుకున్నాను. సో కర్బూజా అని కూడా అంటారు తెలుగులో. సో ఇలా అన్ని పీసెస్ మిక్సీలో అయితే వేసేసుకోవాలి. సో ఇలా పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మధ్య మధ్యలో మనకి చిన్న చిన్న పీసెస్ తగులుతూ ఉంటాయి, అవి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో నేనైతే ఇక్కడ 3 మెంబర్స్ క్వాంటిటీకి సరిపోయేలాగా మిల్క్ అయితే తీసుకుంటున్నాను. సో మిల్క్ మొత్తం వేసేసుకొని మంచిగా మిక్సీ అనేది చేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ కంప్లీట్గా మునిగే వరకు మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాను. సో 3 మెంబర్స్ క్వాంటిటీ కాబట్టి 100% కావాలి కదా. అండ్ ఇక్కడ షుగర్కి రీప్లేస్మెంట్ నేను హనీ వేస్తున్నాను. షుగర్ అనేది ఎక్కువ మనం తీసుకోకూడదు, హెల్త్కి అంత మంచిది కాదు. కాబట్టి బెస్ట్ రీప్లేస్మెంట్ హనీ అండి షుగర్కి. చాలా టేస్టీగా ఉంటుంది. మ్యాక్స్ మస్క్ మెలన్ స్వీట్గానే ఉంటుంది, ఇంకా ఎక్కువ స్వీట్నెస్ కోసం మనం హనీ ప్రిఫర్ చేయొచ్చు. మంచిగా మిక్సీ చేసేసుకొని ఇంకా డైరెక్ట్గా తీసేసుకోవడం అనమాట. చాలా హెల్తీగా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మెయిన్ ఇది మనకి సమ్మర్ సీజన్ కాబట్టి చక్కగా మంచిగా తీసుకోవచ్చు. సో ఈవినింగ్ టైం ఆర్ మిడ్ మార్నింగ్ స్నాక్ టైంలో కూడా హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చు. క్యాలరీస్ కూడా పెద్దగా ఏమి ఉండవండి. స్టమక్ కూడా మంచిగా ఫిల్ అవుతుంది. టేస్టీగా హెల్తీగా సింపుల్గా ఇలా నేను చూపించినట్టు ప్రిపేర్ చేసుకోండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఓకే, డెఫినెట్గా ట్రై చేయండి. వీడియో నచ్చితే మంచిగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి. అండ్ ముఖ్యంగా మరిన్ని హెల్తీ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ, టేక్ కేర్.